వందనాలండి. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, గొప్ప దేవ, నిత్యుడుగు తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి నాయన. నేను నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మమ్మల్ని జీవింపజేయుచున్న దేవానికి స్తోత్రం. మాలో నీ ఊపిరి ఉన్నంత పర్యంతమునైనా ఈ విధముగా మేము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ నా తండ్రి మా జీవిత పర్యంతము మేము జీవించటకు నీ కృపా సహాయం దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. సర్వశక్తిమంతుడవు, మాకెంతో ధన్యతనిచ్చావు. మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్న రీతిని బట్టి స్తోత్రాలు. మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి, ఈ నా తండ్రి జూమ్ మీటింగ్ లో కలుసుకున్నటకు ఇచ్చిన కృపను బట్టి, నీతోనూ వివిధ ప్రాంతములలో ఉన్న వారందరితో కూడా మేము సహవాసము కలిగి జీవించటకు సహాయం దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నామునైనా నిన్ను స్తుతించి గణపరిచి నీకు స్తుతులు చెల్లించాము. నీకు స్తోత్రాలు. మరి నైనా ఈ వాక్య పాఠము నా తండ్రి మాకు బోధించనై ఉంటున్న అయ్యగారిని బట్టి, పారాయణుడు అయ్యగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఆయన ఎంత ఆటంకం ఉన్నప్పటికీ నా తండ్రి అధిక వర్షాల చేత ఆటంకపరచబడినప్పటికీ నీ కృప చేత, దయచేత క్షేమముగా మా మధ్యకు చేరగలుగుటకును, మాతో మాట్లాడి నీ పరిశుద్ధ వాక్యాన్ని మాతో పంచుకోగల కృపను మీరు దయచేసిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఆయనకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయామేడ, కృపామేడ, ఈ సహవాసంలో అనేక మంది రావాల్సి ఉండగానైనా కొంతమంది మేము వచ్చి ఉంటున్నాం. నా తండ్రి రావాల్సిన వారందరికీ నా తండ్రి సమయాన్ని అనుగ్రహించి అనుకూలపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మరి సీమ గారు నా తండ్రి ప్రసవ వేదనతో ఉంటుండగా నీ చిత్తమైతే సుఖ ప్రసవం అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంకా రాలేని స్థితిలో, అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. కృపద ఇచ్చేయండి, వారిని ముట్టి నీ చిత్తానుసారంగా స్వస్థపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఇప్పుడు మేము వాక్యం వింటుండగా మా హృదయాలు, మనసులు, తలంపులు పెట్టుకొని నా తండ్రి వాక్యాన్ని విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నా తండ్రి మేము అనుసరించి జీవించుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన విజ్ఞాపన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు విశ్వవాణి ఉత్తరాంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ గా పరిచర్య చేస్తున్నారు. విశ్వవాణి అన్నది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో సంఘములను స్థాపించు స్వదేశీ సేవా సంస్థ. పారయ్య నాయుడు గారు గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి విద్యలను ముగించుకొని మంచి ఉద్యోగము ప్రారంభించినంతలో మిషనరీ పరిచర్యకైన దేవుని పిలుపు తన హృదయమును తాకినది. ప్రభువును ఎరుగని కుటుంబ నేపథ్యం నుంచి ప్రభువును విశ్వసించిన మొదటి వ్యక్తిగా మరియు వారి ప్రియ తండ్రి గారి అభిష్టమును కాదనలేని పరిస్థితులలో కూడా పారయ్య నాయుడు గారు ప్రార్థనాపూర్వకంగా మిషనరీ పరిచర్యకు తన యవ్వన జీవితంలో ఉండే అత్యంత ఇరుకు మార్గము ఒక ప్రక్క తనను సవాలు చేస్తున్నప్పటికీ ఆ ఇరుకు మార్గంలోనే జీవము వికసించిన తీరు ప్రభు అయిన యేసు యొక్క హృదయ సీమకు ఒక సాక్ష్యముగా నిలుచున్నది. రెవరెండ్ పారయ్య నాయుడు గారు మరియు వారి ప్రియ సతీమణి కృపారాణి గారులకు 2 చక్కని కుమార్తెలు
షర్మిల రాణి మరియు అక్షయ్ కుమార్. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసము. గత కొన్ని నెలలుగా మన మధ్యలో వాక్యాన్ని వారు పంచుకుంటూ ఉన్నారు. దయచేసి అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్య ఈ విధంగా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు నన్ను బలపరిచి ఈ విధంగా నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవుని నామమునకు దేవాది దేవుని కృపణకు బట్టి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. శ్రేష్టమైన సమయంలో గత రాత్రి మా యొక్క ప్రయాణంలో చాలా ఇరుకు మార్గం, చాలా పరిస్థితులు చాలా మాకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుని కృపను బట్టి ఈ విధంగా ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధిని పొందగలగడానికి దేవుడే కృప చూపించాడని నేను ప్రారంభంలో ఈ మాటలు చెప్పి నేను దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాను. మీ అందరూ ప్రార్థించారు. మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మేము యాక్చువల్గా నిన్న ఒక చర్చ్ డెడికేషన్ నిమిత్తమే ఆంధ్ర ఒరిస్సా బార్డర్, అది ఆ ఊరు దాటితే ఒక కొండ ఉంటుంది, ఆ కొండ దాటితే ఒరిస్సా ఉంటుంది. ఆ ఊర్లో నిన్న చర్చ్ డెడికేషన్ చేశాము. మరలా తిరిగి వచ్చినప్పుడు భయంకరమైన వర్షం, అందువల్ల కొంత ప్రయాణం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆ వర్షంలో తిరిగి మరలా మేము ఆ కొండ దిగుతున్న సమయంలో వేరే దగ్గర ఈ బండి అక్కడ దిగబడిపోయింది. తర్వాత ఏమో ఫ్రంట్ 2 టైర్స్లో గాలి అకస్మాత్తుగా తగ్గిపోయింది కారు. అటువంటి పరిస్థితులు గుండా మేము అక్కడ మరి ఇంకే చూపించుకోవడానికి కూడా అవకాశం లేదు. దేవుని దయ వల్ల అక్కడ ఉన్న మా సేవకులు కానీ లేకపోతే విశ్వాసులు వీళ్ళందరూ ఒక 2 సైకిళ్ళకి గాలి పంపులు చేసే పంపులతోని అక్కడక్కడ కిలోమీటర్ అలా మమ్మల్ని అడవి దాటించారు. ఆ తర్వాత ప్లెయిన్ ఏరియాకి వచ్చి వేరే దగ్గరికి వెళ్ళి మరలా ఆ టైర్కి ప్యాచ్ వర్క్ చేసుకొని తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. రాత్రి 2:30 గంటలకు నేను వైజాగ్ చేరడం జరిగింది. అలా వచ్చి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ విధంగా ఈ యొక్క సమయం కూడా గడపడం జరిగింది. ఈ విధంగా దేవుని కృపను బట్టి అనుదినం కూడా ప్రార్థనలు బట్టి మేము నడిపించబడుతూ ఉన్నామన్న సంగతిని బట్టి మరొకసారి మీరు చేసిన ఈ ప్రార్థన సహాయాన్ని బట్టి దేవాది దేవుని కృపను బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఇంతగా తోడుంటున్న గొప్ప దేవుని మరొకసారి మహిమపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఈ గమనంలోకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారు, శ్రేష్టమైన సమయంలో మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలోనే సిలువ గూర్చిన ఆ మాటలను మన ధ్యానంలోకి మనం తీసుకుంటూ ఉన్నాం. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. నిజంగా శ్రేష్టమైన సమయంలో మనము ఈ మాటలు వినేటప్పుడు ఈ దినాలలో మనకు అవసరమైన మార్గము ఈ మార్గమే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ మన యొక్క శ్రేష్టమైన సమయంలో ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి మన పాపముల నిమిత్తమే మనల్ని రక్షించుటకే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ తరువాత మన పాపాల నిమిత్తమై ఆయన సిలువకు అప్పగింపబడి ఆయన సిలువధారి అయ్యాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. తర్వాత మన పాపముల నిమిత్తం ఆయన సిలువధారి అయ్యారు. సిలువధారి అయిన తర్వాత ప్రాణత్యాగం చేసిన తర్వాత మరణించి తిరిగి లేచి 3వ దినమున ఆయన మహిమధారి అయ్యాడు. మొదట పరిశుద్ధుడైన దేవుడు, సిలువధారి, శరీరధారి, తర్వాత సిలువధారి, ఆ తర్వాత మహిమధారి అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారు, మన పాపముల నిమిత్తమై సిలువధారి అయ్యను. అలాగనే ఎవరైతే నన్ను వెంబడింపకోరిన వారు ఉంటారో వారు తమ తామును ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపవలను అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ అనేక మార్లు
సిలువ అనే మాట వినగానే మనకి ఎప్పుడంటే లెంట్ డేస్లోని సిలువ వర్తమానాలు వినడము, అవి ఒక విధానంలో కొనసాగించడం అనేది క్రైస్తవ ప్రపంచము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ శ్రేష్టమైన ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తున్న మాట చూసినట్లయితే అనుదినము డైలీ డైలీ క్రాస్ అనుభవాన్ని కలిగి ఉండాలని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాట మనకు గుర్తు చేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని వల్ల ఆయన మార్గంలో ఆయనను వెంబడింపకోరిన ఎడ్ల మనల్ని మనము ఉపేక్షించుకుని అనుదినము లేదా ప్రతి దినము తన సిలువుని ఎత్తుకునే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం ఒక మాట గమనించినట్లయితే ప్రియమైన దేవుని వల్లరా హెబ్రీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల అనుదినము ప్రార్థన, అనుదినము విజ్ఞాపన, అనుదినము ఆయన యొక్క వాక్యమును బట్టి తగ్గించుకుని భయభక్తులు కలిగి ఉందున ఆయన సమర్పించి ఆయన అంగీకరించబడటం, ఇవన్నీ కూడా శ్రమల వలన విధేయత నేర్చుకునేను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల అందుకనే డైలీ వర్క్స్ లేదా డైలీ వర్షిప్, డైలీ వర్డ్ ఆఫ్ గాడ్, డైలీ విట్నెస్ ఇవ్వడం లేదా డైలీ వరీస్ అనుభవించడం, ఇవన్నీ కూడా డైలీ క్రాస్ అనే అనుభవాన్ని సూచిస్తూ ఉన్నాయి. చాలాసార్లు సిలువ అనే అనుభవము, శ్రమలు అవి ఒక భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ సిలువ అనేసరికి అమ్మో అని ఒకలాంటి ఒక ఆలోచనను మనము కలిగి ఉంటూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆయన అంగీకరించబడ్డాడు, ఆయన విధేయత నేర్చుకుని ఉన్నారు. ఆయన ఆ సిలువధారిగా ఉండడం వలనే మనము విమోచన పొంది ఉన్నాము, మనము రక్షించబడి ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సిలువ ఎంత ఆధ్యాత్మిక అనుభవంగా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది మనకు ఆశీర్వాదము, దీవెన లేదా ఆయనలో ఎదిగేటట్టు చేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేసుకున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళ అందుకనే ప్రతిదినము ఆ సిలువను కలిగి ఉండే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే విజ్ఞాపన, ప్రార్థన, శ్రమ ఇవన్నీ కూడా మనం అంగీకరించబడేటట్టుగా, విధేయత పొందేటట్టుగా, దీవించబడేటట్టుగా చేసే ఆధ్యాత్మిక అభ్యాసములుగా, ఆధ్యాత్మిక సాధనలుగా ఇవి మనకు ఒక మంచి మార్గంగా తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాట మనకు గుర్తు చేసుకున్నాయి. ప్రియమైన దేవుని వల్ల అందుకనే ఒక ఆయన తన ప్రార్థనా జీవితంలో ఆ అనుభవాల్ని ఈ విధంగా ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ మాటలు నేను మీ ముందు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను దేవుణ్ణి బలమిమ్మని కోరాను. తన ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుణ్ణి బలమిమ్మని కోరానని ఆయన చెబుతే, కానీ దేవుడు నన్ను బలవంతంగా మార్చడానికి దేవుడు శ్రమలను నా జీవితానికి అనుమతించాడు. అలాగే నేను దేవుని జ్ఞానం ఇవ్వమని కోరాను, కానీ జ్ఞానం నేర్చుకోవడానికి దేవుడు నన్ను ఎదిగి తెలుసుకోవడానికి నాకు సమస్యలను అనుగ్రహించాడు. ఆ సమస్యల ద్వారా జ్ఞానం ఎట్టిదో నేను తెలుసుకోవడానికి కృప చూపించాడు దేవుడని. నేను అభివృద్ధినిమ్మని దేవుని కోరాను, కానీ పని చేయడానికి పుష్టిని, బుద్ధిని దేవుడు నాకు ఇచ్చాడు. నీకు బుద్ధిని, బలమును, శరీర బలమును నీకు ఇచ్చాను కాబట్టి పని చేసి నీవు అభివృద్ధి పొందు అని ఆ మార్గాన్ని దేవుడు నాకు నేర్పాడు అని చెప్పి ఆ యొక్క భక్తుడు చెబుతూ ఉన్నాడు. నేను ధైర్యమును అడిగాను, నన్ను ధైర్యపరచడానికి ఆయన నాకు ఆపదలను ఇచ్చాడు. నేను ప్రేమ కొరకు దేవుణ్ణి అడిగాను, కానీ సహాయమైన అవసరమైన జనులను చూపించి ప్రేమించడం నేర్పించాడు. తద్వారా నేను ప్రేమను నేర్చుకోగలిగాను అనే మాటను తన అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏది కోరినప్పటికీ అది ఆయనకు దొరకలేదు, కానీ అది నేర్చుకునేటట్టుగా, అది పొందుకునేటట్టుగా ఆ శ్రమల మార్గాన్ని, ఆ ఇరుకు మార్గాన్ని దేవుడు చూపించినట్టుగా తద్వారా నేను ఆ అనుభవంలోకి నడిపించబడ్డాను అనే మాటను ఈ యొక్క ఆ అనుభవాల ద్వారా మనకు కూడా ఒక పాఠాలుగా నేర్పించబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్ల నిజమే, రాత్రి మేము చూసినప్పుడు మేము ధైర్యం కోసం ప్రార్థన చేస్తే ధైర్యం పరచబడడానికే మాకు ఆపదలు అనుగ్రహించబడ్డాయి అని
ఆ మాటను బట్టి నేను రాత్రి ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతగానో దేవుని స్తుతించాం. అవి చెప్పలేనంత పరిస్థితుల్లో ఆ కొండ ప్రాంతాలు, ఆ అడవి ప్రాంతాలు, అవి లోతైన ప్రాంతాలు, ఘాట్ల విషయంలో మేము తిరిగి వస్తున్నప్పుడు అందరం కూడా అనుభవాలు ఎరిగిన వారమే. చాలాసార్లు అటువంటి అనుభవాల రుచి గుండా మేము నడిపించబడ్డాం. ఎక్కడ కూడా బాధపడడం కానీ, ఎక్కడ కూడా అయ్యో అని మేము ఏదో ఆందోళనకు గురి కావడం కానీ లేదు. కానీ ప్రతి అనుభవం, ప్రతి క్షణాన్ని కూడా మేము దేవుని స్తుతించగలిగాము అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నవ్వుతా వచ్చాం. అందరం కూడా ఆ దేవుని స్తుతిస్తా ఆ మాటలు నేర్చుకుంటా, లేదా మాటలను అనుభవాలను నేర్చుకుంటా మేము ముందుకు వచ్చి ఉన్నాం అనే విషయాన్ని ఈ మాట నేను గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వారాలు. అందుకనే అనుభవాలే పాఠాలు, అనుభవ జ్ఞానమే సిలువ జ్ఞానము. ఆ విధంగా బలపరచబడటమే అనుదిన సిలువను మోయటము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎంత ఆధిక్యతో, అది ఎంత ఆశీర్వాదము, అది ఎంత ఎదిగేటట్టు చేసిన మార్గము, అది ఎంత దీవెనకు అర్హతగా ఎంచే భాగ్యమో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. అందుకనే డైలీ వర్షిప్, డైలీ క్రాస్, డైలీ వర్డ్, డైలీ క్రాస్, డైలీ వర్క్స్, డైలీ క్రాస్, డైలీ విట్నెస్, డైలీ క్రాస్, డైలీ వర్రీస్, డైలీ క్రాస్ అనే అనుభవాన్ని నేర్పుతాయి అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో రాయబడుతున్న మాట చూసినట్లయితే, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయన శ్రమల పాలయ్యే ఆ జీవితముని ఎరుగు నిమిత్తము నాకు కలిగినవన్నీ నేను సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని నేను అవి వేస్ట్గా ఎంచుకున్నాను, లేదా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని పౌలు గారి అనుభవాన్ని కూడా ఇక్కడ మనము గమనించవలసిందిగా ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారు. అందుకని ఈ మాట చూస్తూ ఉన్నాం. వాక్యము తెలిసిన వారంగా, ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ పరిస్థితిని ఎరిగిన వారంగా మనము గమనించవలసిన మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అనే మాట. ఇక్కడ ఒక మాట నేను మీ యొక్క ఆలోచనలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. క్రాస్ బేరర్స్, సిలువ సహితులు. ఈ లోకానికి ఆయన పాపరహితునిగా వచ్చారు. పాప సహితంలో నుంచి విడిపించి ఆయన సిలువ సహితుడయ్యాడు, లేదా సిలువదారి అయ్యాడు. శ్రేష్టమైన సమయంలో మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఆయన మన కొరకు క్రాస్ బేరర్ అయ్యి, లేదా ఆయన సిలువను మోసాడు. అదే విధానంలో ఎవరైతే తను వెంబడింపకోరిన వారు ఉన్నారో వారు కూడా ఈ దినమున ఆయన మనకిస్తున్న ఒక టాస్క్ ఏదంటే క్రాస్ బేరర్. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. అనుదిన సిలువ అనేది అది ఒక నష్టము, అదొక కష్టము, అదొక శాపము కాదు, కానీ అది ఒక ఆధ్యాత్మిక అభ్యాసము. అది మన అనుభవాలను గుండా బలపరచబడి ఇంకా ఆధ్యాత్మికంగా మెచ్యూరిటీని పొందడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఉన్నతమైన మార్గము. ఇప్పుడు ఆ మార్గంలో క్రాస్ బేరర్గా మనం ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మనకు గుర్తు చేయబడుతున్నాయి ప్రియమైన దేవుని వల్ల. చాలాసార్లు మనం ఈ మాట విని ఉంటాం, టాస్క్ బేరర్ అని, రిస్క్ బేరర్ అని. ఆ బేరర్ అనేవారు సహితుడు, లేదా భరించువాడు, సహించువాడు అనే మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా దేవుడు తన అనుచరులను, లేకపోతే తనను వెంబడించే వారిని ఆయన క్రాస్ బేరర్గా, ఒక రిస్క్ బేరర్గా, ఒక టాస్క్ బేరర్గా ఎంచబడాలి, వారు ఎన్నిక చేయబడాలి, లేకపోతే ఆ విధంగా ముందుకు సాగాలని ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళను. అనుదిన సిలువ అది ఎంతో విలువ. అనుదిన సిలువను కలిగి ఉంటూ ఆయన వెంబడించడం ఉన్నతమైన మార్గం. అందుకని దాన్ని బట్టి ఇప్పుడు మనకు ఇవ్వబడుతున్న టైటిల్ ఏంటంటే క్రాస్ బేరర్. సిలువను మోస్తూ, సిలువను సహిస్తూ, సిలువను భరిస్తూను మనం ఆయన వెంబడించాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకని క్రాస్ బేరర్గా ఎదిగే విధానంలో సిలువను మోసే వారలముగా, సిలువను ధరించుకున్న వారలంగా మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలి అనుకుంటే ద 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ అనే మాటను, కొన్ని అనుభవాలను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా.
నిజంగా మనం చూసినప్పుడు ఆ క్రాస్ గురించి, దేవుడు సిలువధారి, ఆయన సిలువదారిగా శరీరధారిగా ఉంటూ సిలువదారిగా ఎంచబడి తరువాత మన కోసం ఆ కార్యం జరిగించి ఆయన మహిమదారిగా లేపబడి ఉన్నాడు, ఆయన తిరిగి రానయ్యి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మార్గంలో కొనసాగాలనుకుంటే ఈ శ్రేష్టమైన సమయంలో మనం చూస్తూ ఉన్నాము. క్రాస్ బేరర్ ఆ అనుభవంలోకి రావాలి అనుకుంటే, ఆ అనుభవంలో నడవాలి అనుకుంటే, ఆ అనుభవం కలిగిన వారుగా ముందుకు సాగాలి అనుకుంటే, క్రాస్ గురించి లేదా సిలువ గురించిన 5 అనుభవాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారు, మొట్టమొదటి చూసినప్పుడు ద మెసేజ్ ఆఫ్ క్రాస్, సిలువ గూర్చిన సందేశం. ద మెసేజ్ ఆఫ్ క్రాస్, సిలువ గూర్చిన సందేశం ఏంటి అనే మాటను మనం ఒకసారిగా ఆలోచించినప్పుడు, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ రాయబడిన అనేక సార్లు మనము మన యొక్క అనుదిన ధ్యానాల్లో చదువుతున్న మాటలే ఇవి. మరొకసారి మీ గమనంలోకి నేను తీసుకువస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, సిలువ గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకి అది దేవుని శక్తి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ద మెసేజ్ ఆఫ్ క్రాస్, సిలువ గూర్చిన సందేశము, సిలువ గూర్చిన వార్త అది నశించుచున్న వారికైతే వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. సిలువ గురించిన ఆ సందేశాన్ని ఒక్క మాటలో మనం గ్రహించాలనుకుంటే, ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. రక్షించబడుతున్న మనకి, రక్షించబడు వారికి, రక్షణ మార్గంలో కొనసాగుతున్న వారికి ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి, ఆ దేవుని శక్తి ఎంతది అనే మాట చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే రోమియో ఇంకొక మాట చూసినట్లయితే రోమియోలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయము 15-16 వచనాలు కూడా చూసినప్పుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది సిలువ గూర్చిన వార్త. సువార్త అనేది శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు సిలువధారిగా మార్చబడిన ఆ కార్యాన్ని జరిగించిన విషయం తెలియజేసే వార్త అది. అది నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అనే మాటను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అనే మాటను మీ గమనంలోకి, ఆలోచనలోకి ఈ మాటను తీసుకువస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘం, ప్రియమైన దేవుని వాళ్ళారు, అది దేవుని శక్తి. అందుకని చాలాసార్లు ఈ సిలువ కూర్చున్న వార్త అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ ఎ మెసేజ్ ఫర్ హార్ట్ బట్ నాట్ ఫర్ హెడ్. చాలా వరకు ఈ సిలువ కూర్చున్న వార్త, సిలువ కూర్చున్న సువార్త ఈ మాటను వినాలనుకుంటే అది ఒక జ్ఞానముకు సంబంధించిన మాటగా ఇక్కడ వరకే దాన్ని ఆలోచిస్తాం, కానీ ఎక్కడికి తీసుకురాలేము. ఎప్పుడైతే హెడ్ నుంచి ఫ్రమ్ హెడ్ టు హార్ట్, ఈ హార్ట్ లేదా ఈ హృదయానికి మనం తీసుకురాగలుగుతామో అప్పుడు దాని మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ని మనం గ్రహించగలుగుతాం. ఏ మాటనైనా సరే ఇక్కడ జ్ఞానం బేరర్ అవ్వలేకపోతున్నాం. క్రాస్ బేరర్ అనేసరికి పలానా వారిని మనం ఒక మాదిరిగా ఎంచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అది చేయగలరు, వాళ్ళకి అది తగును, ఇది మనకు తగదు. ఇట్ ఈస్ ఫర్ హెడ్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ అవర్ హార్ట్ అనే మాటను మనం అది మననం చేసుకోలేకపోతున్నాం. క్రాస్ బేరర్గా దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారు, అది ఇంట్లో ఉన్నా, లేకపోతే హౌస్ మేకింగ్ లో ఉన్నా, సిలువను భరించే వాళ్ళంగా లేదా మోయే వాళ్ళంగా, అందించే వాళ్ళంగా ఉండడానికి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్న ఈ బాధ్యతలు మొట్టమొదటి చూస్తున్నాం. మనం ఎరగవలసింది ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి అనగా ద మెసేజ్ ఆఫ్ క్రాస్, అదే దేవుని శక్తి.
ఆ శక్తిని మనం గ్రహించగలిగినట్లయితే, ఎప్పుడైతే ఆ జ్ఞానము ఇక్కడి నుండి కాక ఎక్కడికైతే తీసుకువస్తామో, అప్పుడు మనము క్రాస్ బేరర్గా ఎదగడానికి, బలపరచబడడానికి దేవుడు కృప చూపుతాడని ఎవరైతే ఆ కీలకమైన పరిస్థితులను ఎదుర్కొంటారో వారిని ఆ బేరర్ అని అంటారు, మోయువాడు, భరించువాడు అని. శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క పరిచర్య బాధ్యతను మోస్తున్న వారులంగా, భరిస్తున్న వారులంగా, అనుదిన సిలువను మోసుకొని తగ్గించుకొని ముందుకు సాగే వారంగా ఉండాలనుకుంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసింది ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఇది ద పవర్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని, అది దేవుని శక్తి. ప్రకటించినంత విధానంలోనే, ఆ విధానంలోనే మనం వెళ్తున్నప్పుడు ఆ పవర్ ఆఫ్ గాడ్ ని మనము అనుభవపూర్వకంగా ఎరిగిన వారంగా ఉండాలని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాట నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల మొట్టమొదటిది ద మెసేజ్ ఆఫ్ క్రాస్. రెండో విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని సంగమ, కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిరనియు నిశ్చయించుకొనిచున్నాము. ఇక్కడ ఒక మంచి మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వల్ల క్రీస్తు ప్రేమ అనే మాటను మన యొక్క ఆలోచనలోకి దేవుడు తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దీని ద్వారా మనం ఒక మాటను, ఒక స్టేట్మెంట్ మనం జ్ఞాపకం చేసుకుంటే, ద మోటివ్ ఆఫ్ క్రాస్, సిలువను అనుదినము కలిగి ఉండడానికి, భరించడానికి, క్రాస్ బేరర్గా ఉండడానికి రెండోది ఏంటంటే ద మోటివ్, ఆ ప్రోత్సాహం ఏంటంటే, దానికి కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఈ దినాల్లో మిషనరీ వర్క్ కానీ, లేకపోతే ఒక త్యాగపూరితమైన దేవుని సేవ కానీ, లేకపోతే అనేక మంది దేవుని కొరకు ముందుకు వచ్చి సమర్పించబడుతున్నారంటే ఒక్కటే ద మోటివ్ ఏంటంటే, ద మోటివ్ ఆఫ్ క్రాస్ ఈజ్ లవ్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందురనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందురని నిశ్చయించుకొనిచున్నాము. మన కొరకే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు అనే మాటను, ఆ ప్రేమను ఈ కార్యాలు జరిగించడానికి, సిలువను మోయడానికి, సిలువను భరించడానికి, సిలువ మార్గంలో ముందుకు సాగడానికి ఇట్ ఈస్ ద మోటివేషన్, ఇట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ క్రాస్ బేరర్గా ఉండడానికి ఆ ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. ఈ ప్రేమ గురించి ఏం చెప్తాము? ఈ ప్రేమ గురించి ఏమి వర్ణిస్తాము? ఇప్పటికీ ఎప్పటికీ కూడా ద మోటివేషన్ అనేది చూస్తే ఆ కలవరి సిలువలో ఆయన చూపించిన ప్రేమే. అందుకే ఆయన లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించి ఉన్నాడనే విషయాన్ని ఆయన లేఖనపూర్వకంగా ఎరిగిన వారు మనం. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో నిజంగా ఆయన ఆ మాటలు మనం గమనించినప్పుడు, ఆ మోటివేషన్ ఎంత గొప్పదో అనే మాటను చూసినప్పుడు, మరొక మాటను మీ యొక్క ఆలోచనలోకి లేదా ఈ సమయంలో మనం ముందుకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక ఇక్కడ మనం గమనించినట్లయితే చాలాసార్లు మనం చదువుకున్న మాటలు ఇవి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ
నేను మాట్లాడినను ప్రేమ లేనివాడునైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నిటియు జ్ఞానమంతయు ఎరుగువాడునైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను ప్రేమ లేనివాడునైతే నేను వ్యర్థును. బీదల పోషణ కొరకు నా ఆస్తిని అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేనివాడునైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఈ ప్రేమ క్రాస్ బేరర్గా అనుదినం సిలువను కలిగి మోయుడికి మనకు ప్రోత్సాహమునై ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అనే మాటను చూస్తున్నాం. వితౌట్ లవ్ ఐ ఆమ్ నథింగ్. వితౌట్ లవ్ ఐ ఆమ్ నథింగ్. భాషను మాట్లాడిన వరమున్నప్పటికీ ప్రేమ లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్. ప్రవచించిన వరము కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్. కృపా వరములు కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్. ఎంతో అనుభవ జ్ఞానము, వాక్య జ్ఞానం ఉంటే ప్రేమ లేకపోతే అది బైబిల్ క్విజ్కి కానీ దేనికి పనికిరాదు, ఇట్ ఈస్ వేస్ట్. విశ్వాసం ఉన్నను ప్రేమ లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్. దాన గుణము చేసే గుణం ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్. నేను వ్యర్థుడును, ఐఎమ్ నథింగ్. వితౌట్ లవ్ ఐఎమ్ నథింగ్. వితౌట్ లవ్ వీఆర్ నథింగ్. ప్రియమైన దేవుని వాళ్ళు, శ్రేష్టమైన సమయంలో నిజంగా రాత్రి కాలంలో మేము ఆ ఆపదలో చిక్కుకున్నామని ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా పరిగెత్తుకొని వచ్చి మమ్మల్ని అడవి దాటినంత వరకు కూడా వారు అలాగ కొనసాగుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి అంటే, లేదన్నా మీరు అడవి దాటితే వెళ్తే కానీ మీరు పంపితే కానీ మేము వెళ్ళమని చెప్పేసి అలా కొనసాగుతున్నారు. మేము అదే నాకు అనిపించింది, వారికి భాషలు మాట్లాడే విధానం తెలీదు, లేకపోతే వారు విశ్వాసంలో ఇంకా ఎదుగుతున్నవారు, వారికి ప్రత్యేకమైన కృపావరాలు లేవు, కానీ అన్నిటికన్నా మించింది ఒకటి ఉంది, అది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ మాకు పంచారు. ఆ ప్రేమను బట్టి మేము బలపరచబడ్డాము, నడిపించబడుతూ ఉన్నాము. క్రాస్ బేరర్ అనేవారు, అనుదినము సిలువను మోయిటకు సిద్ధపడిన వారు, ప్రభువును వెంబడించడానికి సిద్ధపడిన వారు, ఎంత గొప్ప వారు అయినప్పటికీ కూడా ద మోటివేషన్ ప్రేమ అనేది లేకపోతే అడుగు ముందుకు వేయలేము, ముందుకు నడిపించబడలేమనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు మనకు తెలియబడుతున్నాయి. ప్రియమైన దేవుని వల్ల సహోదర ప్రేమ లేకపోతే ఎంత గొప్ప సేవ చేసినా దాని ఫలితం సున్నా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకనే ఈ ప్రార్థనలో కొనసాగుతున్న ప్రతి సహోదరులందరికీ కూడా వితౌట్ లవ్ అవర్ ప్రేయర్స్ ఆర్ వేస్ట్ అనే మాటను జ్ఞాపకం చేసుకుంది. ఆ విజ్ఞాపన కానీ, లేకపోతే ఆ ప్రార్థన భారము కానీ, ఆత్మల భారము కానీ, ఇవన్నీ కొనసాగింపబడడానికి ఆయన ప్రేమ మనలను బలవంతం చేయాలి. ఆ ప్రేమ మనల్ని ముందుకు నడిపించేటట్టుగా పురికొల్పాల. అంత శ్రేష్టమైనది. వితౌట్ లవ్ దీస్ ఆర్ ఆల్ వేస్ట్ అనే మాటను మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని సంగమం. అందుకని ద మోటివేషన్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ లవ్. సిలువధారిగా ఉండడానికి, క్రాస్ బేరర్గా ఉండడానికి మనల్ని మోటివ్ చేసేది, అనుదినము ఆ మార్గంలో నడిపించేది ఇంధనం ఏంటంటే ప్రేమ. మన విశ్వాసపు బండి లేకపోతే క్రాస్ బేరర్గా నడిపించడానికి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంధనం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను దేవుడు మనకు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం, ప్రభువు వారు పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్? వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా అనే మాటను ఒక ప్రశ్న ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వల్ల. హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయం 1 లేదా 3 వచనం మనం చూసినప్పుడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది.
ఈ ప్రేమ కన్సిస్టెంట్గా ఉంటే, ఈ ప్రేమ కాన్స్టెంట్ అయితే, అది నిలవరవుగా ఉంటే, కన్సిస్ట్ అయితే, బంధకాల్లో ఉన్నవారు, అవసరతల్లో ఉన్నవారు, ప్రార్థన అవసరతలో ఉన్నవారు, ఆ బాధ్యత మనకు అది ఉన్నతమైన బాధ్యతగా ఎంచబడేటట్టుగా చేస్తుంది. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, డూ యు లవ్ మీ మోర్ దెన్ దీస్. ఆ ప్రేమను మీరు కలిగి ఉన్నారా, ఆ ప్రేమను మీరు కొనసాగుతూ ఉన్నారా అనే విషయాన్ని లేఖనపూర్వకంగా మనం ఎదిగితే, ద మోటివేషన్ ఆఫ్ క్రాస్, సిలువను భరించడానికి కానీ, సిలువను మోయడానికి కానీ, ఆ బాధ్యతను తీసుకుని క్రాస్ బేరర్గా ముందుకు సాగడానికి ఈ ప్రేమ మనల్ని నిలబెడుతుంది, నడిపిస్తుంది అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. మొట్టమొదటిది మనం చూసి ఉన్నాం, ద మెసేజ్ ఆఫ్ క్రాస్. రెండోది మనం చూస్తున్నాం, ద మోటివ్ ఆఫ్ క్రాస్. ద మోటివ్ ఆఫ్ క్రాస్ ఈజ్ లవ్. ఆ ప్రేమ ఎంతగానో ఉంటే అంతగానో మనం ప్రోత్సహించబడతాం, అంతగానో క్రాస్ బేరర్గా ఎదుగుతాం, నడిపించబడతాం. శ్రమ అని అదంతా కూడా మనం చూస్తాం. శ్రమ అనేది భ్రమగానే ఎంచుతాం, అది ఉన్నతమైన మార్గంగానే మనకు ట్రీట్ చేయబడుతుంది. శ్రమ అనేది ఆ డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయ్యిద్ది. అలా అవడం వలన మనం ఇంకా కూడా ప్రభు యొక్క మార్గంలో క్రాస్ బేరర్గా మనం ముందుకు సాగుతాం. క్రాస్ బేరర్, రిస్క్ బేరర్, టాస్క్ బేరర్ అనే మాటలు ఎంతగానో మనం పురుకొల్పుతున్నాయంటే, దాన్ని నడిపించే ఇంధనంగా ప్రేమ అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ద మెథడ్ ఆఫ్ క్రాస్. అనుదినము సిలువను ఎత్తుకుని నడిపించే భాగ్యము లేదా విధానము ఏంటి అనే మాటను మనం ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వల్లరా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు చూసినట్లయితే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకునివాడు. ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ క్రాస్. సిలువను భరించే విధానము, సిలువధారిగా కొనసాగించవలసిన విధానము, ద మెథడ్. అది ఏంది అని అంటే, నన్ను వెంబడింపన వాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపన వాడే నాకు పాత్రుడు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. ఎంతగా ఆ మార్గంలో క్రాస్ బేరర్గా ఉండడానికి, మనల్ని యోగ్యులుగా ఎంచడానికి ఈ మాట మనకు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడే లోక సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్న మాటను కొనసాగింపు మాటకు మనం చూసినప్పుడు 24వ వచనం నుంచి రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. తన ప్రాణమును రక్షించకనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. వాడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడ్ల లేక నష్టపరుచుకుని ఎడ్ల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడి వాడెవడో వాని గూర్చియు మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అనే మాట చూస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారు, నన్ను వెంబడింప కోరిన వారు, ఇక మనం చూస్తూ ఉన్నాం, తన ప్రాణం రక్షించుకున్న వారు దాన్ని పోగొట్టుకున్నాను. నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపాడు ఎవడు ఈ విధానంలో, ఈ మార్గంలో వారు యోగ్యులు కాదు. ద మెథడ్ ఆఫ్ క్రాస్. తన సిలువ ఎత్తుకుని వెంబడింపడం వారు నాకు పాత్రుడు కాదు. ఉదయకాల సమయంలో ఇంతగా మనము 3 గంటల నుంచి దాదాపు 6:30, 7 వరకు కూడా ఈ గొప్ప ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రార్థన యోధులముగా, విజ్ఞాపన కర్తలముగా వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామే. ఇందులో ఈ మెథడ్ కానీ మనం ఆచరించకపోతే, ద మెథడ్ ఆఫ్ క్రాస్, ఆ విధానాన్ని మనం పాటించకపోతే, ఒకసారి మనం ఎంచుకున్న మార్గంలో ఎలా ముందుకు వెళ్తున్నామో అనే ప్రశ్నను వేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని మాట్లాడు. ఒకసారి ఇలాగే మేము కూడా అడవిలోకి వెళ్ళాం.
అవి అవి కూడా మేము వెళ్ళిన మొన్న రాత్రి చూసిన ఆ ప్రాంతంలో అడవులే, ఇంకా అది 15 సంవత్సరాల క్రితం. అవి ఒక టీం తీసుకుని వెళ్ళాం. ఇలాగనే ఒక సండే అక్కడ వారితో పాటుగా ఆరాధన చేయడానికి వెళ్ళాం. ఒక 2 కొండల అంచుల నుంచి దాటుకొని ఆ మూడో కొండకి వెళ్తే ఆ లోయలో ఉంది ఆ ఊరు. ఇటు నుంచి బాగా ఉత్సాహంగా వెళ్ళాం. ఎంత దాదాపుగా 7 కిలోమీటర్లు ఆ అంచుల గుండా నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరు ప్రారంభంలో దాదాపుగా 135 మంది బిలీవర్స్ మాకు స్వాగతాన్ని పలికారు. వెళ్ళిన తర్వాత మేము అప్పటికి కూడా దాదాపుగా ఒక 12:30 1 గంట అయింది ఆ ఊరు రీచ్ అయ్యేసరికి. వారితో పాటుగా ఆ ఊర్లోకి వెళ్ళి ఆరాధన చేసి, ఆరాధన ముగించుకునేసరికి దాదాపు 4:30 అయింది సాయంత్రం. అప్పుడు మధ్యాహ్న భోజనం చేశాం. మధ్యాహ్నం భోజనం చేసుకొని మరలా అందరూ మళ్ళీ అంటున్నారు, "అన్న రెడీ అవ్వండి. ఇప్పుడు వెళ్ళకపోతే చీకట్లో చిక్కిపోతామని" చెప్పి అందరూ అంటున్నారు. అప్పుడు మరలా మేము తిరుగు ప్రయాణం ఊహించేసరికి భయమేసింది. అమ్మో! ఇంత ప్రయాణం మళ్ళీ మేము తిరిగి వెళ్ళాలా అని చెప్పి. అక్కడున్న సేవకుడు వచ్చాడు, "అన్న ఇక్కడ ఉంటే నువ్వు అసలు 3 రోజులు అయితే గాని బయట పడలేవు మరలా. ఇదే సమయంలో వెళ్ళాలని" చెప్పాడు. మళ్ళీ తిరుగు ప్రయాణం మేము ప్రారంభించాం. ఆ కొండ ఏటవాలుగా ఉంది. 1 కిలోమీటర్ ఎక్కాలి ఆ ఏటవాలుగా ఉన్న కొండని. అటునుంచైతే ఉత్సాహంగా దిగాం. ఇటు నుంచైతే ఎక్కాలి. అప్పటికే మాతో వచ్చిన వారందరూ కూడా ఎంతో నీరసించిపోయారు. "అయ్యా మేము ఎక్కలేము, మేము ఉండలేము" అని చెప్తే, అక్కడ ఉన్న యవ్వనస్తులు ముగ్గురు 3 టీమ్స్, ఒక్కొక్క టీంకి నలుగురు, వారు కర్రేసి దానికి దుప్పటి చుట్టి, ఆ దుప్పట్లో ముగ్గురు లేడీస్‌ని కూర్చోబెట్టి మోసుకొని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు మోసుకొని తీసుకొని వెళ్తుంటే అటునుంచి వచ్చిన మార్గం తెలీదు. చీకటి పడుతుంది. వారి వెనక నేను పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాను. మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు పాదాలకు తగులుతాయి. అది ఎక్కుకుంటూ మేము వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు క్రమంలోనే మధ్యలో ఆయన అలసిపోతూ మోస్తూ ఒక సహోదరుడు చెప్పాడన్న, "ఆ సిస్టర్స్‌ని కాళ్ళని పైన పెట్టుకోమను. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళుంటాయి తగులుతాయని" చెప్పారు. వాళ్ళు అలా కాళ్ళు పై ఎత్తుకొని ఆ లోపల కూర్చున్నారు డోలీలో. ఇంకా ముందుకెళ్ళేసరికి మేము టార్చ్ చేసుకొని వెళ్తే కరెక్ట్‌గా ఒక సింగిల్ వే అది. ఒక్క అడుగు వేసి వెళ్తున్న చిన్న మార్గం అది. ఆ మార్గంలో పాము ఎదురుగా వచ్చింది. దాన్ని చూస్తే మనలాంటోళ్ళం వదిలేసి పారిపోతాం గానీ, ఆ మోసి ఆయన పరిగెత్తకుండా ఎక్కడో దొరికిన ఒక చిన్న కర్రను తీసుకొని కొడితే పడగతో పాటు చనిపోయింది పాము. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక ఊరుంది. ఎగువ చోరుపల్లి అని ఒక ఊరు. అక్కడ దించారు మమ్మల్ని. దించి మాకొక నిమ్మకాయ నీళ్ళు అవన్నీ ఇవ్వడానికి వారక్కడ ఒక చిన్న రిఫ్రెష్‌మెంట్ ఏర్పాటు చేశారు. అది తాగుతున్నప్పుడు ఈ పాము గురించి సాక్ష్యం చెప్పాం. ఈలోపు ఒక అమ్మ ఒక సుట్ట నోట్లో పెట్టుకొని, "ఇది మంచి వే. ఇందులోనే పాముంటే ఇప్పుడు మీరు దిగుతున్న వేలో ఇప్పుడు ఇంకా పాములు రోడ్డు మీద ఆడుతాయని" అన్నప్పుడు మాకు గుండె ఆగిపోయింది. పాములు క్లియర్ చేయడానికి మరొక ముగ్గురు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాం. దేవుని దయను బట్టి ఆ రాత్రి 11:30 టైంకి మేము కొండకి దిగాం. దిగితే అలిసిపోతూ ఉన్నారు. అలిసిపోతూ మాతో వచ్చిన సార్ అన్నారు, మనలో లేడీస్‌ని ముగ్గురిని మోసారు కదా! వారికి కొంత డబ్బులిద్దామా అని అన్నారు. ఇవ్వండి సార్ మంచిదేనంటే, అలిసిపోతూ వారు ఆ డబ్బులు తీసుకోకుండా, "మీరు మా కొరకు ఈ కొండెక్కి వచ్చారు. మేము ఈ మాత్రం సహాయం చేయకపోతే మా ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకుంటాం" అన్నారు. మా గుండెలు విలపించాయి అక్కడ. ఏడ్చాము అందరం కూడా. ఇంత గొప్ప ప్రేమ కలిగిన వారిని, ఇంత గొప్ప సిలువ మార్గాన్ని ఎంచుకున్న వారిని, మెథడ్ నిజంగా కష్టం దేవుడెరుగు. అటువంటి ప్రజలు, అమాయక ప్రజలు ఇప్పుడున్నారు. వారి కొరకు ఇప్పుడు సేవలు జరుగుతూ ఉన్నాయి. వారు నిజంగా ఆ యొక్క చర్చిలు కడుతున్నారంటే, ఆ పైకి సిమెంటు మోసుకొని వెళ్తున్నారంటే, 70 మంది విశ్వాసులుంటే, 70 మంది కూడా కొండకు దిగి ఒక్కొక్కరు ఒక కట్ట మోసుకొని పైకి వెళ్తున్నారు. బాధ్యతగా ఎంచుకుంటున్నారు. ఇప్పుడే కట్టకపోతే మా తరాలకు మాకు సిమెంట్ కట్టడం అనేది మాకు రాదు అని చెప్పి ఆ పైకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనకు బాలస్వామి పాస్టర్ గారు అని అక్క వాళ్ళొచ్చారు. తోట అనే ఊరు మీద వాళ్ళ ఇంటి పేరు మీద తోట. ఒక పెద్ద కొండ మీద ఆ మందిరం కట్టాం. ఆ మందిరానికి నీళ్లు తీసుకువెళ్ళడానికి చాలా అర్ధరాత్రి కిందకు దిగి ఆ డ్రమ్ములతోని, ఆ యొక్క బిందెలతోని నీళ్లు తీసుకొని వెళ్ళడానికి చాలా కష్టాలు పడ్డారు. ఆ మార్గాన్ని వారు ఎంచుకున్నారు. ఆ సిలువను, ఆ మార్గాన్ని తీసుకొని వారిలో ఆ ఊరిలో ఆ మందిరం చూసుకొని కష్టం వారు ఒక నోబెల్ బహుమతిని
కొట్టేమన్నంత ఫీలింగ్లో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. ఈ విధంగా మాట్లాడితే ఎంతైనా ఈ సిలువ కూర్చిన అనుభవాలను లేదా ద మెథడ్ ఆఫ్ క్రాస్ను మనం తెలుసుకోగలుగుతాం. మీరు ఎవరైనా సరే ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళి ఇంకా ఆ మిషన్ ఫీల్డ్లో అంతగా చూడాలనుకుంటే ఈ ప్రార్థన సహవాసం ద్వారా కూడా కొంతమంది మీరు సిద్ధపడితే మేము ఆ ప్రాంతానికి తీసుకువెళ్తామనే విషయాన్ని కూడా గుర్తు చేసి ఉన్నాం. ద మెథడ్ ఆఫ్ క్రాస్, ద మోటివ్ ఆఫ్ క్రాస్, ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఇంత గొప్ప మినిస్ట్రీకి అవసరమైన ముడిసరుకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ద మనీ ఆఫ్ క్రాస్. క్రాస్ సిలువ క్రాస్ బేరర్గా, సిలువను సహించే మార్గంలో, సిలువను మోసుకొని తీసుకుని వెళ్ళే మార్గంలో ద మనీ, అది కూడా ఎంత అవసరమైనది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 33 నుంచి 35 ఉన్న మాటలను చూసినట్టే, ఎవని వెండి అయినను బంగారమైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరము నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడినని మీకే తెలియను. మీరు ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అన్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ క్రాస్ బేరర్ అనే అనుభవంలో, ఆ అనుభవాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు పరిచర్య అవసరత కూడా సిలువను మోసే భారములో ఒకటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బలహీనులను సంరక్షింపవలనని మనకు దేవుడిచ్చిన దాన్ని పరిచర్య కొరకే వ్యయపరచడం, పరిచర్య కొరకే దాన్ని వాడటం, ఇది కూడా ప్రాముఖ్యమైనది. క్రాస్ బేరర్గా, టాస్క్ బేరర్గా, రిస్క్ బేరర్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఇది కూడా ఒక అనుభవంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన్ని ఎత్తుకొని, ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే మార్గంలో మనం ముందుకు వెళ్తామనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో మాట్లాడుతూ గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ. క్రాస్ బేరర్ అని చూస్తున్నాం. ద మెసేజ్ ఆఫ్ క్రాస్, ద మోటివ్ ఆఫ్ క్రాస్, ద మెథడ్ ఆఫ్ క్రాస్, ద మనీ ఫర్ క్రాస్ అనే మాటను చూస్తున్నాం. ఈ యొక్క ప్రయత్నంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధానం వెళ్తున్నప్పుడు ఆ భారాన్ని తెలియజేస్తూ బాధ్యతను కూడా మేము అప్పగిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళను. ఈ పనిలో మేము వెళ్తూ ఉన్నాము, ఆ అనుభవాలు చూస్తూ ఉన్నాము, అందుకనే ధైర్యముగా ఈ బాధ్యతను ముందుంచుతూ ఉన్నాం. చాలాసార్లు విశ్వాన్ని అనేసరికి, ఈ మిషనరీ మూమెంట్స్ అనేసరికి వీళ్ళు డబ్బులు అడుగుతారు, డబ్బులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని అంటారు, కానీ అది అవసరత, అది రిస్క్ బేర్ చేయడం, క్రాస్ బేర్ చేయడం అనుదినం మాకు అది ఒక ఛాలెంజ్. మాకు అది అనుదినము కూడా సంఘ అవసరతలు కానీ, లేకపోతే పరిచర్య అవసరతలు కానీ, సేవకుల అవసరతలు కానీ తీర్చడం అనేది ఒక ఛాలెంజ్. అది ఈ దినాల్లో అది చాలా ప్రాముఖ్యమైనది. అది ఇంత భారాన్ని మోస్తున్న మనము ఇంతగా ముందుకు సాగుతున్నప్పుడు ఈ బాధ్యతను కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ. అది ఒక పరిచర్య దృష్టిలో ఒక విశ్వాన్ని అనేటువంటి ఆ మిషన్స్ అనే కాదు, కానీ అది మన సంఘం అవ్వచ్చు, అది మన సహవాసం అవ్వచ్చు. ఎక్కడ అవసరత ఉంటే అక్కడ స్పందించే వాళ్ళంగా, రిస్క్ బేరలంగా లేదా క్రాస్ బేరలంగా ముందుకు సాగాలనే మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ. క్రాస్ బేరర్స్ ఎంత గొప్ప ఆ టైటిల్. అది ఆ టైటిల్ కలిగి ఉండడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న అంశాలు. ద మెసేజ్ ఆఫ్ క్రాస్, ద మోటివ్ ఆఫ్ క్రాస్, ద మెథడ్ ఆఫ్ క్రాస్, ద మనీ ఫర్ క్రాస్ అనే మాటను చూస్తున్నాం ప్రియమైన దేవుని వల్ల. చివరిగా మనం చూసినట్లయితే ద మెసెంజర్ ఆఫ్ క్రాస్. ఆ యొక్క క్రాస్ బేరర్గా ఉండే వారి జీవితాలు మనం ఆలోచించినప్పుడు నిజంగా వారి జీవితాల గురించి మనం ఆ కమిట్మెంట్ కానీ, లేకపోతే ఆ సిద్ధపాటు కానీ, దాని కొరకు సిద్ధపడి ముందుకు సాగిడి మార్గాన్ని ఆలోచించినప్పుడు ఇవి ప్రాముఖ్యమైనవిగా మనకి ఎంచబడతాయి ప్రియమైన దేవుని వల్ల. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 12 వరకు ఉన్న మాటలు కానీ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమం, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ద మెసెంజర్ ఆఫ్ క్రాస్, సిలువ గూర్చిన ఆ యొక్క సందేశకులు, లేకపోతే
భారాన్ని భరించేవారు, బాధ్యతను ముందుకు తీసుకెళ్లేవారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి ఉన్న మాటలు మనం గమనించినట్లయితే, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడదోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణముకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఇక్కడ మనం చూసి ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళారా, ద మెసెంజర్ ఆఫ్ క్రాస్. ఎటు పోయినా శ్రమ పడుచున్న ఇరికింపబడిన వారు కాము. దేవుని హస్తం మా మీద ఉన్నది, దేవుని కాపుదల మాకు ఉన్నది. ఇరికింపబడిన వారు కాము. మా పాదాలు తొట్టిల్లినా ఆయన మమ్మల్ని కాచి కాపాడే దేవుడు, మా అడుగులు స్థిరపరిచే దేవుడు, జారనివ్వని దేవుడు. ఇరికింపబడిన వారం కాము. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఎంతగా ఆ మెసెంజర్ ఆఫ్ క్రైస్ట్ క్రాస్ బేరర్గా ఉన్నప్పుడు ఈ మాటలు మనల్ని పురికొల్పుతాయి. ఈ మాటలు మనల్ని సన్నద్ధం చేస్తాయి. అపాయం ఉన్నా సరే ఉపాయం లేని వారం కాము. తరమబడుచున్నను మన పక్షంగా ఎవరు లేరు అయ్యో అని అనుకుంటున్నా కానీ దిక్కు లేని వారము కాము. ఇప్పటికీ కూడా వీధి సువార్తలు చేస్తున్నప్పుడు లేకపోతే ఆ గ్రామాలకు వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి మీకే అధికారం ఉంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నానా మాట్లాడుతుంటే అలా బేల చూపులు చూస్తూ అయ్యో తరం పడుచున్నారు అనుకుంటున్నాం కానీ దిక్కు లేని వారం అయితే కాము. మన పక్షంగా సర్వశక్తిమైన దేవుడు, సర్వాధికారైన దేవుడు ఆయన తన కార్యం చేయనై ఉన్నాడు. ఆయన కొరకే నిలబడిన వారు మనం, క్రాస్ బేరర్స్. మనం క్రాస్ బేర్ చేయకపోతే మనం ఈ ప్రపంచాన్ని దాటలేము, అడుగు ముందుకు వేయలేము. దాన్ని దాటుకుంటూ సువార్తను ప్రకటిస్తూ సిలువ కూర్చుని వార్తను వివరిస్తూ ముందుకు సాగాలి అంటే ద మెసెంజర్ ఆఫ్ క్రాస్, ఆ సిలువ కూర్చిన సువార్తను ప్రకటించే వారి యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే ఎటు పోయిన శ్రమ ఇరికింపబడిన వారం కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడదోయబడినను నశించు వారము కాము. ఎంత శ్రమ పడినా సరే విడవబడిన వారము కాము. ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నా సరే వదిలివేయబడిన వారము కాము. ద మెసెంజర్ ఆఫ్ క్రాస్. ఇటీవల 1 సంవత్సరం క్రితం హిమాచల్ ప్రదేశ్ ఆ యొక్క స్టేట్లో ఆదివారం ఆరాధన కొరకు సురేష్ అనే ఒక మిషనరీ ఆరాధన కొరకు వెళుతూ శుక్రవారం బయలుదేరి ఆ పర్వత మార్గం గుండా వెళ్ళి ఆ పర్వతాల మీద ఉన్న గ్రామాలు పరిచయం చేసి తిరిగి సోమవారం రావాలి. దేర్ ఇస్ నో సిగ్నల్స్ లేవు. మోపెడ్తో వెళ్ళాడు, ఇటు నుంచి వెళ్ళాడు, ఆరాధన చూసుకుని అటు నుంచి వస్తున్నప్పుడు ఆ పర్వతాలు బ్రద్దలై, అక్కడున్న పర్వతాలు బ్రద్దలై అనేక మంది ఆ మార్గంలో వస్తున్న వారి మీద పడిపోయినాయి. ఈ సేవకుడు ఆ మట్టి పిల్లల్లో లేకపోతే ఆ పర్వతపు శిలల్లో చిక్కుకున్నాడు. 3 రోజులు అవుతుంది, వెళ్ళిన మిషనరీ ఇంకా రాలేదు. తన భార్య అన్న ఇలాగ వెళ్ళారు రాలేదని చెప్పి తన తోటి సేవకుల కుటుంబాలతో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మార్గం కొండ వెళ్ళారు. అక్కడ మార్గంలో బళ్ళు, కార్లు, బస్సులు అన్ని చిక్కిపోయినాయి. అందరూ కనబడుతున్నారు. చూస్తే అంత దూరాన్న మట్టి పిల్లల కింద ఒక బైక్ కనబడింది. మళ్ళీ వెంటనే బాడీ కోసం వెతికారు ఒక రోజంతా కూడా. శరీరం అంతా ఊపిపోయి ఆ బాడీ కనబడింది. బయటకు వచ్చి చనిపోయాడు. ఆ సంవత్సరంన్నర పిల్లోడు. ఆ తరువాత ఆ సహోదరుని ఆర్గనైజేషన్ పెద్దలు వీరందరూ కూర్చోబెట్టి ఏంటమ్మా మాతో పాటు ఈ మార్గంలో వస్తావా,
లేకపోతే నీకు ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలనుకుంటే ఆ సహోదరు ఒకటే చెప్పింది, ఈ మార్గంలో నా భర్త నాకు మాదిరిగా కనిపించాడు, ఆయన వదిలిపెట్టి వెళ్ళాడు, ఇప్పుడు ఆ మార్గంలో నేను ప్రయాణించడానికి సిద్ధం అని చెప్పి ఆ మార్గానికి సిద్ధపడింది. తన భర్త వదిలేసిన సేవను కొనసాగించడానికి తను సిద్ధపడుతున్నట్టుగా గుర్తించి మళ్ళీ ఆమె మినిస్ట్రీలో తీసుకొని ఆమెకు ఫస్ట్ ఒక ఆఫీసులో ఇచ్చి కొన్ని బాధ్యతలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. మిషనరీ అది ఏ సంస్థ అయినా, అది ఎక్కడ ఉన్నా, ఇండివిజువల్గా వెళ్ళినా ద మెసెంజర్ ఆఫ్ క్రాస్ లైఫ్ ఈ విధంగా ఉంటుంది. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము కాము, శ్రమ ఇరికింపబడిన వారం కాము. దేవుడు తగిన ఫలితాన్ని ఇస్తాడు. దేవుడు తగిన ఆ ప్రయాసకు తగిన ఆత్మల పంటనిస్తాడు. అందుకే క్రాస్ బేరర్ అనే మాటను మనం చూస్తున్నాం. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి, లేకపోతే మనం ఎంచుకున్న మార్గానికి ఒక సవాలునిచ్చే మార్గం ఇది. ప్రియమైన దేవుని వాళ్ళు శ్రేష్టమైన సమయంలో, అందుకనే ఏదైనా సరే మన జీవితంలో శ్రమింపబడిన ఇరికింపబడిన వారం కాము. ఇప్పటికీ కూడా శ్రమల మార్గంలో వెళ్తున్నాను నా ప్రియ అక్కలారా, అన్నలారా. ఈ శ్రేష్టమైన సమయంలో నువ్వు క్రాస్ బేరర్వి, నువ్వు సహిస్తూ భరిస్తూ ముందుకు సాగుతున్నవారు, నువ్వు విడవబడిన వాడు అయితే కాదు. బలపరచబడుతూ నడిపించబడిన వారం మనం. చివరిగా నేను మాటలు గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా, వారు లేకపోతే వారియరం కాలేము. వారు లేకపోతే వారియరం కాలేము. క్రికెట్ మ్యాచ్లు కానీ, ఫుట్బాల్ మ్యాచ్లు, మొన్న ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తే ఆ మ్యాచ్లు ఫీఫా వరల్డ్ కప్ చూసేటప్పుడు చుట్టూ ప్రేక్షకులు లక్షలాది మంది ప్రేక్షకులు, ఇటు 11 మంది అటు 11 మంది ఆటగాళ్ళు. ఆ ఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు ఆ యొక్క ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆడుతూ ఉన్నారు. మ్యాచ్ టైంలో ఎవరు గోల్ చేయలేకపోయారు, అంత డిఫెన్స్గా చేసుకున్నారు. ఎక్స్ట్రా సమయం ఇచ్చారు. ఆ స్పెయిన్ సంబంధించిన ఒక ఆయన గోల్ కొట్టాడు. ప్రాణాలని ప్రాణంగా పెడుతున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న ప్రేక్షకులు వెరీ గుడ్ చప్పట్లు కొడుతున్నప్పుడు చివరికి పతకం తీసుకునేది పోరాడిన వాడు మాత్రం. ప్రేక్షకుల్లో ఉన్నవారు ఎంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ, ఎంత ఆనందాన్ని పొందినప్పటికీ పతకము వారికైతే రాదు. అందుకని చివరి ఒక మాట గుర్తు చేస్తున్నాను, పోరాడు వారిందే పతకం, వారు చేసిన వారి వారియర్. ప్రేక్షకులుగా చుట్టూ ఎంతకాలం కూర్చుంటాము, ప్రేక్షక పాత్ర మనది. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. బేర్ ద క్రాస్, వేర్ ద క్రౌన్. క్రాస్ బేరర్ గా ఉండు, బేర్ ద క్రాస్, వేర్ ద క్రౌన్. సిలువను సహించు, పతకాన్ని సాధించు లేదా పొందు. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో వేర్ ద క్రౌన్, బేర్ ద క్రాస్. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ఈ శ్రేష్టమైన సమయంలో సిలువను భరించు, కిరీటము ధరించు. ఇది క్రాస్ బేరర్ గా ఉండే ప్రాముఖ్యమైన విషయాలు. మనము అనుభవాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళవలసిన మార్గం. మరొకసారి లోకసువార్త 9:23 చూసినట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా వచ్చాడు, సిలువదారి అయ్యాడు. ఆయన మరణించి తిరిగి లేచి మహిమదారిగా ఆయన వెళ్ళి తిరిగి రానయ్యి ఉన్నాడు. ఈ సమయంలో ఆ సిలువదారి యొక్క మార్గాన్ని కలిగిన వారమే క్రాస్ బేరర్గా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు ఆత్మను రక్షించాలి, ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలి. అట్టి గొప్ప పనిలో మన అందరినీ దేవుడు నడిపించును గాక. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభువా, మీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన మార్గంలో నన్ను వెంబడించేవారు అనుదినము ప్రతిదినము
తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలనని మాటల చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, వారు లేకపోతే వారియర్ మేము కాలేం నాయన. శ్రేష్టమైన సమయంలో క్రాస్ బ్యారర్గా మేము ఉండడానికి, ఆ రిస్క్ బ్యారర్గా ముందుకు సాగడానికి, ఆ టాస్క్ను మేము కలిగి ఉండడానికి మమ్మల్ని బలపరచండి నాయన. ప్రేక్షక పాత్రే కాదుగా తండ్రి, పోరాడు వారంగా ముందుకు సాగడానికి నడిపించండి తండ్రి. ఈ సహవాసంలో ఈ పాలు పంపులు పొందిన ప్రతి సహోదరుని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. వారి వారి బాధ్యతల్లో అనుదిన సిలువను అనుదిన విలువగా మార్చుకుంటూ, బాధ్యతగా మార్చుకుంటూ ముందుకు సాగడానికి మీరు కృప చూపమని మరొకసారి మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల సమయంలో మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ, అన్ని విషయాల్లో మీ కృప చేత మమ్మల్ని నడిపించమని, తోడుగా ఉండమని మీకు స్తుతులు చెల్లిస్తూ, మహిమా ఘనతా ప్రభువులు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి చాలా చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. వర్చువల్ ప్రేయర్ క్యాంప్ తరఫున లూకాసు వార్త 9:23 చెప్పిన విధంగా ప్రతివాడు తన సిలువను అనుదినము మోసుకుని వెళ్ళాలి. మరి దేవుడు యేసు ప్రభు మన కోసం శరీరధారిగా, సిలువధారిగా, మహిమధారిగా ఎలా ఉన్నాడో, క్రాస్ బేరర్ గా ఉండాలంటే 5 విషయాలు మనల్ని ప్రోత్సహిస్తాయని మరి చాలా చక్కగా వివరించారు. సిలువను కూర్చున్న సందేశము, క్రీస్తు ప్రేమ మన మోటివ్ అయి ఉండాలని, మరి క్రీస్తును వెంబడించాలని, మెథడ్ ఆఫ్ క్రాస్ గా, మరి మెసెంజర్ ఆఫ్ క్రాస్ గా, ప్రేక్షకులాగా కాదు పోరాడే వారిగా ఉండాలని, మరి చివరిగా సిలువను సహించాలి, కిరీటాన్ని ధరించాలి. చాలా చక్కగా వివరించారు. అదే విధంగా మీ వ్యక్తిగత అనుభవాలను కూడా మరి మాతో పంచుకున్నారు. వాటన్నిటి ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహించబడ్డాం. మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ, ప్రేయర్ వారియర్స్ అందరూ మిషనరీస్ కోసం క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూనే ఉంటున్నామండి. మరి మీరు ప్రభు కోసం మీరు కష్టపడే విధానం కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. మరి ఈరోజు చెప్పిన వాక్యాల ద్వారా మేము ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపయు కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఉదయ కాలమున రెవరెండ్ నన్ను తండ్రి పాపయ్య నాయుడు గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి అందులో ఉన్నటువంటి నిగూఢ విషయాలు మా జీవితాలలో కార్యం చేస్తున్నాయనేటువంటి సంగతిని మరి ఎంతో చక్కగా పారయ్య పాప నాయుడు గారి ద్వారా, మరి అయ్యగారి ద్వారా మాకు అందించారు. మరి శ్రమలు, మరి తన 3 సంగతులను మా ఎదుట పెట్టి ఉన్నారు. మీరు మీ పేరు కుమారుని ఈ లోకానికి మా కొరకై శరీరధారిగా, సిలువధారిగా, మహిమధారిగా పంపించి ఉన్నారు. మరి తండ్రి, మేము అనుదినము ఆ యొక్క అనుభవాలలో మరి తండ్రి ధైర్యం కావాలన్నప్పుడు అనేక కష్టాలు, అనుభవాలు ఇచ్చి నాయన ధైర్యం చూపించారు. మరి పేతురు రమ్మని పిలిచినప్పుడు అతను ధైర్యముగా అడుగు వేశాడు. మరి తండ్రి భయపడినప్పుడు మరి తండ్రి మునిగిపోయినట్లుగా మేము చూస్తాం. మరి తండ్రి అనేక మంది శిష్యులు ఎన్నో బలమైన కార్యాలు చేసినా మరి తండ్రి వారు కొన్ని సంగతుల యందు బలహీనమయ్యారు. వారు చేయలేకపోతున్నారని మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంతకాలం మీతో ఉంటానని వారిని ధైర్యపరిచారు. అయ్యా, నేను లోకమును జయించాను కాబట్టి మీరు నా యందుండి భయపడద్దండి అని చెప్పి ఎన్నో సంగతులను చక్కగా తండ్రి అనుభవాలను మరి తండ్రి ఆ యొక్క కొండ ప్రాంతాల్లో మరి విషపురుగులు, ప్రమాదాలు, మరణానికి కూడా అంకిత భావం కలిగిన ప్రేమను కలిగి మీ స్వార్థను ప్రకటించేటువంటి ఎన్నో అనుభవాలను మా మధ్య మరి తండ్రి పంచుకొని ఉంటున్నారు తండ్రి. మరి నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం నాయన. ఒకడు తన ప్రాణమును పోగొట్టుకున్నప్పుడు దక్కించుకుంటాడు, తన ప్రాణ విషయంలో లోకంలో చిత్తం ఉన్నప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకుంటారని మరి ప్రభులు వారు మత్తయి సువార్తలో చక్కగా చెప్పి ఉన్నారు. మరి తండ్రి, మరి శరీరమును, జీవమును, ఆత్మను మీరిచ్చినవే మీ కొరకు ఎలాగో ఉపయోగించుకోవాలనేది మరి చక్కగా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారు చేస్తున్నటువంటి పరిచర్యలు
మరి ముఖ్యంగా మొదటిది మరి తండ్రి మొదటి అనుభవంలో మరి తండ్రి అన్ని అవసరమే, డబ్బు అవసరమే, ప్రతిదీ అవసరమే. మరి అవసరాలను ఎలాగా మరి ఛేదించాలి, ఎలాగా దేవుని మీ దగ్గర నుంచి పొందుకోవాలి అనేటువంటి సంగతిని కూడా చక్కగా మాట్లాడడం జరిగింది. మరి తండ్రి మరి శ్రద్ధగా పనిలోను ఆసక్తిలోను మీ కార్యాల్లోనూ ఉన్నప్పుడు మరి ఊహించి వాటికంటే మరి తలంచి వాటికంటే ఎక్కువగా మీరు చేయగలరు. మరి తండ్రి ఎంతో మంది వారి స్వదేశమును వదిలి బంధుమిత్రులను వదిలి అబ్రాహాముకు కలిగినటువంటి వాగ్దానమును కలిగి ఎంతో మందికి నైనా ఇలాంటి గుట్ట ప్రాంతాల్లో మరి తండ్రి అడవిలో మనుషులు తినేటువంటి ప్రాంతంలో అరణ్యములో మరి ఎవరు సహాయమే లేనటువంటి చీకటిలో వెళ్ళి వెలుగును ప్రకటించడానికి తీర్మానం చేసుకొని మరి తండ్రి వెనక్కి తిరగకుండా ముందుకు సాగినటువంటి జీవితాలను గుర్తు చేశారు. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి తండ్రి అయ్యా మెసేజ్ ద్వారా మేమందరము ఉద్యోగంలోకి మరొకసారి కళ్ళు తెరుచుకొని మా యొక్క పాత్ర, మా బాధ్యతలు ఏమున్నాయనేటువంటి విషయంలో తెలుసుకోగలిగినాం. అయ్యా మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి అయ్యగారిని బట్టి తన కుటుంబాన్ని, తన పరిచర్యను, తన జతలో ఉన్న వారిని ఒక దీవించండి. అలాగే తండ్రి మీరు ఆయనకు కావాల్సిన ప్రతి విధమైన అనుకూలతలు దయచేయండి. నిన్నటి దినాన మెసేజ్ వచ్చింది, ఇలాంటి ఇబ్బందులు ఇరుక్కున్నారు, ప్రేయర్ చేయమని ఎమర్జెన్సీ అన్నట్లుగా. అయితే మరి ఉదయాన్న ఆయన మేము చూడగలిగినటువంటి కృపను దయచేశారు. మరి తండ్రి ఆపదలు అనేటివి మాకు తెలియకుండా వస్తాయి, కానీ మరి మీ యొక్క భద్రత అనేది మాకు తెలియకుండానే కలుగుతుంది ఆయన. మేము వెళ్ళే దారిలో, మేము తినే ఆహారంలో, మేము పీల్చే గాలిలో భద్రత లేనటువంటి విషయాలు మేము ఉన్నటువంటి ఈ లోకంలో ఎన్నో ఉన్నను అన్నిటినీ భద్రం చేసేటువంటి మీ కృప మమ్మల్ని ఆవరించి మీ ప్రేమలో మాకు నిరంతరం క్షేమాభివృద్ధి కలిగజేస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఉదయకాలంన మరి అనేక అజెండాలు ముందు పెట్టుకొని అనేకుల కొరకు మరి ప్రార్థన చేస్తున్న ప్రార్థన వీరులు మరి తండ్రి వారందరినీ పేరు పేరును దీవించండి. అలాగే తండ్రి ఉదయకాలాన మమ్మల్ని లేపి మరి గ్రీటింగ్స్ ఇచ్చి నేను మీ మాటలు వినడానికి ఎంతో ప్రోత్సాహకరంగా ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి ప్రతి యొక్క మరి తండ్రి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. ప్రత్యేకంగా ఈ సమయం నందు సిద్ధపడి ఈ సమయాన్ని తీసుకొని ఇలాగ మాట్లాడాలని మరి అనుకొని మీ చేత మరి తండ్రి బోధించబడుతూ మరి చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుని పేరు పేరున ఆశీర్వదించండి. వినేటువంటి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మా అన్యోన్యతను ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. ఇలాంటి ఒక ఆలోచన కలిగి మా కొరకు నిరంతరము శ్రమపడుతూ మరి తండ్రి ఆర్థికంగా, టెక్నికల్గా అన్ని విధాలుగా ప్రయాసపడుతూ ప్రతిరోజు ఇలాంటి మెసేజ్లు పోస్ట్ చేస్తూ చూడడానికి మరి మాకు మరి అనుకూలం చేస్తున్నటువంటి ఈ యొక్క పెద్దలను మరి పేరు పేరున ఆశీర్వదించండి. రూపా మేడం అమ్మగారు ఆరోగ్య విషయంలో మీ కృప నుంచండి. జేమ్స్ అయ్య గారు మాకు కళ్ళకు కనిపించుకుని ఉన్నారు. అలాగే ఝాన్సీ మరి తండ్రి మరి ఇంకా అనేక మందిని తండ్రి మరి జూమ్ మీటింగ్లు మేము చూడలేకపోతున్నాం. మరి అలాగే తండ్రి మరి వారి స్వరం కూడా వినలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మీరున్నారు, మీ కృప ఉన్నది, మీ ప్రేమ ఉన్నది. పరిస్థితుల మధ్య మహిమ పొందుకోవచ్చు అనేటువంటి వర్తమానం ద్వారా వారిలో కూడా ఉద్యోగం నింపండి, కృప చూపండి. శరీరము మరి తండ్రి కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపజేస్తుందని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరి ప్రభులు వారు మాట్లాడి ఉంటున్నారు. కనుక తండ్రి నిష్ప్రయోజనమైన వాటిపైన కాక నిరంతరము మీతో ఉండేటువంటి ఆలోచనలు కలిగి ఈ లోకంలో అది మరణమైన, కరువైన, ఇబ్బంది అయినా, ఖడ్గమైన మరి ఏదైనా ఆ ప్రేమ నుంచి వేరు చేయదని తెలుసుకొని కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి అలాగే తండ్రి మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశ్రయించిన విధానాన్ని బట్టి ఉదయకాలాన మీకే కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడును, మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమందు అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేస్తున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నెరవేరును గాక. మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను మమ్ము శోధన లేక ఎందుకంటే రాజ్యం, శక్తి, స్వామి అంత్యాశ్రయం తీసుకున్నాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం
ఐక్యతను సమాధానం కలిగించేటువంటి ఆత్మలో ఏకీవించు మనందరి మీద ఈ రోజు అంతటిలో కూడా ఆయన కృపాక్షేమాలు ఉంచుతూ మనం చేసే పనిలో, ఆలోచనలో, దారిలో వెళ్తున్న ప్రయాణాలు అన్నిట్లో కూడా తోడుగా ఉండి ఈ రోజును మన జీవితాల్లో తృప్తికరంగా మార్చి ఆయన ఆశీర్వాదాలతో మన అందరినీ నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. వందనాలైతే వందనాలండి. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన పారాయణాడు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. మళ్ళీ రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ.